హాయ్ డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి గేట్ కట్ ఆఫ్లో భాగంగా ఐఐఈఎస్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఇది మన దేశంలో ఇది ఒక్కటేనమ్మా. ఇది ఒక్క ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఒక్కటే ఉంది. ఇది ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఐటి లెవెల్లో మరి దీన్ని చూస్తారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇందులో కూడా మంచిగా ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా వస్తే మీరు సీట్ వదులుకోవద్దు. మీకు వచ్చిన మార్క్స్కి ఆల్రెడీ మనకి 19వ తారీఖుకి రిజల్ట్స్ వస్తాయి, స్కోర్ వస్తుంది. మరి వచ్చిన మార్క్స్కి ఎక్కడెక్కడ మరి ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కూడా ఎంటెక్ కోర్సు త్వరలో మనకి సిసిఎంటి అని ఉందమ్మా. సిసిఎంటి ఇది జేఈ కౌన్సిలింగ్ టైపు. మరి ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ ఈ విధంగా మరి పెడుతున్నారు. దీనిలో ఇది కూడా అండర్ ద కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ దీని కిందకు వస్తుంది. సిసిఎంటి 2026 త్వరలో స్టార్ట్ అవుతుంది, దాని కిందకు వస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మరి పీడిఎఫ్ ఫైల్స్ మీ కట్ ఆఫ్ని బట్టి కూడా ఇవ్వటం అయితే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సింబపూర్ డిస్టిక్, హౌరా అమ్మ. ఇది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయ్యి ఉంది. మనకి మంచి ఇన్స్టిట్యూట్, ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్, హైడ్రాలిక్ ఉంది, ఏరోస్పేస్, వాటర్ రిసోర్సెస్, జియో టెక్నికల్, మంచి కోర్సులు. ఇవి కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి వాళ్ళకి, కంట్రోల్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషను, ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇద్దరు కూడా, పవర్ ఎలక్ట్రానిక్స్, మరి పవర్ ఎనర్జీ సిస్టమ్స్, ఆర్ఎఫ్ అండ్ ఫోటానిక్స్, మరియు ఈసీఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాగ్రత్త. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, విఎల్ఎస్ఐ మంచి కోర్సు. బయోమెడికల్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్. ఇంటేక్ బాగానే ఉంది. ఎంటెక్ అన్ని స్పెషలైజేషన్స్ ఇది బాగానే ఉంది. మిషన్ డిజైన్, మిషన్ లెర్నింగ్ ఉంది. తర్వాత మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, అర్బన్ రీజనల్, సస్టైనబుల్, విఎల్ఎస్ఐ డిజైను, అన్ని కోర్సులు కలిపి టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయో 196, 511 లార్జ్ ఇంటేక్ ఇక్కడ ఉంది. లార్జ్ ఇంటేక్ ఉంది. 196 ఓపెన్ ఉండే, ఈడబ్ల్యూఎస్ 49, ఎస్సీ 73 సీట్స్ ఉండి, ఎస్టీకి 37, మొత్తం 511, ఓబీసీ 131 ఉంది. మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. మరి కట్ ఆఫ్ చూసే ముందు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన గేట్ మెంటర్షిప్ గైడెన్స్ కావాలంటే మరి ఇంట్రెస్ట్ ఉంటేనే జారచ్చు, నో ప్రాబ్లం. ఇది మన వాట్సాప్. దీనికి మనం 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. అంటిల్ ఐ యూస్ టు సపోర్ట్ అప్ టు మీకు సిసిఎంటి కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా, జూలై ఆగస్ట్ వరకు కూడా సపోర్ట్ చేస్తాను. ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ 60% ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్స్ అందరికి కూడా 60% ఇన్ఫర్మేషన్. 40% నాతో ఇంటరాక్ట్ అయ్యి మీకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ, వెబ్ ఆప్షన్స్ లిస్టు అందరికీ కావాల్సిన వాళ్ళకి 5,000 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటి, సిఎఫ్టి కూడా మొత్తము సపోర్ట్ చేసి మరి గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మనకి సిసిఎంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్, ఎంటెక్ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎన్ఐటి, IIIT, జిఎఫ్టి మొత్తం మన దగ్గర అన్నిటికి సంబంధించిన. ఇది ఎవరైతే ఉన్నారో దానికి మీ యొక్క కేటగిరీ ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, ఆ విధంగా మనం కేటగిరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేపు 19 తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి పీడిఎఫ్ రూపంలో మీ యొక్క మొబైల్స్కి పంపించడం అయితే జరుగుతుంది, ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవుతారు. ఇక్కడ చూడండి, జనరల్ స్టూడెంట్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐఐఈఎస్టీలో ఆర్ఎఫ్ ఫోటానిక్స్ ఉంది. ఇక్కడ ఈసీఈ వాళ్ళకి ఇక్కడ 370 స్కోర్ ఉందమ్మా. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 30 మార్కులు వస్తే మీకు ఇక్కడ డెఫినెట్గా 32 వచ్చిన రావచ్చు. ఇక్కడ కూడా మరి బయోమెడికల్ ఇక్కడ 30, అంటే మీ యొక్క కట్ ఆఫ్ని బట్టి, అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్క విధంగా కట్ ఆఫ్ ఉండదు. మనము ఈసీఈకి ఒక రకంగా ఉండొచ్చు, సిఎస్సికి ఒక రకంగా ఉండొచ్చు, బయోమెడికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, అంటే కొద్దిగా వేరీ అవుతూ ఉంటుంది మార్క్స్ అనేవి కూడా. వీటికి ఇక్కడ 35 వచ్చినా కానీ వస్తుంది. తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్, ఇది ఈసీఈ కింద ఇన్స్ట్రుమెంటేషను, ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 మార్క్స్ రావచ్చు. మైక్రో ఎలక్ట్రాన్, విఎల్ఎస్ఐ మంచి కత్తి లాంటి కోర్సులు. విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది, తర్వాత మైక్రో ఎలక్ట్రాన్, రెండు ఒకటే, కాకపోతే పేర్లు మాత్రం డిఫరెంట్, ఏదైనా జారచ్చు. ఇక్కడ కూడా ఇది కూడా ఒక 35 మార్క్స్ రావచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి స్టూడెంట్స్, డిఎస్ స్టూడెంట్స్ కూడా జారచ్చు.
519. వీటికి ఎప్పుడు కాంపిటీషన్ అమ్మ చెప్పండి. అసలు సిఎస్సి అనేది చాలా విపరీతమైన కాంపిటీషన్ ఉంది, సిఎస్సి కానీ డిఏ కానీ. ఎందుకంటారా మన దేశంలో అసలు ఈవెన్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఒక్కొక్క కాలేజీలో లోకల్ కాలేజీలో తీసుకుంటే ఒక 1000 సీట్లు ఉంటే 1000 సీట్లలో 700 సీట్లు కంప్యూటర్సే ఉన్నాయి. కంప్యూటర్స్ కానీ ఆర్టిఫిషియల్ డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ అంటే. అందువల్ల విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అందుకని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి రేపొద్దున ఎంసెట్లో చేరితే ఆల్మోస్ట్ ఈసీ అలాంటి కోర్ బ్రాంచెస్కి వెళ్ళండి. కంప్యూటర్స్లో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది వేకెన్సీస్. ఇప్పుడు ఇంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంది. ఈవెన్ ఎంటెక్ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. చూడండి ఇక్కడ 519 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 45 మార్కులు రావాలా. 45 40 గ్రేటర్ దాన్ మీకు 2 రావాలంటే మరి 45 పైనే ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సిఎస్సి కానీ 50 మార్క్స్, దీనికి 50 మార్క్స్ ఉండాలా. ఈ విధమైన అందుకని స్టూడెంట్స్కి నేను చెప్తేది ఏంటంటే మీరు ఎవరైనా ఉంటే కోర్ ఈసీ వెళ్ళండి. ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ సిఎస్సిలో మొత్తము ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి రౌండ్ 3లో చాలా అయిపోయినాయి. మరి రౌండ్ 3లో చూస్తే మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది 350 మార్క్స్. కంట్రోల్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ వెళ్ళవచ్చు. వీళ్ళకి 30 మార్క్స్ అయినా. ఈసీఈకి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 25 కూడా వస్తుంది. మరి ఈసీఈకి ఒక 28 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్ మరి ఈ విధంగా స్టూడెంట్స్ అర్బన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 530. అందుకని స్టూడెంట్స్ బయోమెడికల్ చెప్పాను కదా, ఇవి కొత్తగా వచ్చినాయి. చూడండి రౌండ్ 2కి అయిపోయినాయి. కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ పవర్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ స్టూడెంట్స్కి రౌండ్ 2కి అయిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ నేను రౌండ్ 3 తీసుకున్నా కదా. రౌండ్ 3లో ఏమన్నా ఉన్నాయా? బయోమెడికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విఎల్ఎస్ఐ డిజైన్. ఇక్కడ విఎల్ఎస్ అని అయిపోయినాయి. అందుకని రౌండ్ 2 చూద్దాం ఒకసారి. రౌండ్ 2 చూస్తే మీకు ఏ విధంగా ఉండేది. అందుకని రౌండ్ 1 రౌండ్ 2కి అయిపోతాయి. మనకి రౌండ్ 2లో రౌండ్ 3కి అన్ని పుచ్చులు హెచ్చులు కూరగాయలు అట్లా ఉంటాయి. ఆ విధంగా చూడండి ఇక్కడ రౌండ్ 2కి అయిపోయినాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో అయిపోయినాయి, హాట్ కేక్ లాగా అయిపోయినాయి. మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మనకి 314 అంటే 29 మార్క్స్, 25 మార్క్స్ వచ్చింది. బయోమెడికల్ 330 విఎల్ఎస్ఐ డిజైన్ మీకు 26 మార్క్స్ కూడా రావచ్చు. మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇది ఒక 35 మార్క్స్ రావచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది 40 మార్క్స్, ఇది ఒక 43 మార్క్స్ కూడా మీకు సిఎస్సి వచ్చే అవకాశం అయితే. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్లో కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్లో మనకి స్మాలెస్ట్ లార్జెస్ట్ మినిమం మీరు బయోమెడికల్లో మీకు వచ్చేది ఓబీసీ ఎన్సీఎల్లో ఆల్మోస్ట్ ఒక 20 మార్క్స్ వచ్చిన 20, 21, 22 అంటే యాక్యురేట్గా కదా, అప్రాక్సిమేట్గా మనం ఇది కన్వర్షన్ జరగాలి కదా. కన్వర్షన్ అఫీషియల్గా మనకి 19 తర్వాతనే స్కోర్ కార్డ్స్ వస్తాయి కదా, వాళ్ళకి మాత్రం అవైలబిలిటీ ఉంది. కమ్యూనికేషన్ వీళ్ళకి 327 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 26 మార్క్స్ రావచ్చు. విఎల్ఎస్ఐ డిజైన్ ఒక 28 మార్క్స్ వచ్చినా వస్తుంది. తర్వాత విఎల్ఎస్ఐ డిజైన్ 30 మార్క్స్ రావాలా. ఇక్కడ కూడా అర్బన్ ప్లానింగ్ ఇది సివిల్ ఇంజనీరింగ్ ఇది సివిల్ కింద వస్తుందమ్మ. విఎల్ఎస్ఐ వీళ్ళకి కూడా ఒక 32 మార్క్స్ రావచ్చు. విఎల్ఎస్ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళకి కూడా ఒక 38 మార్క్స్, ఇక్కడ 42 మార్క్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రౌండ్ 2కి వెళ్ళామనుకోండి ఇంకా ఎక్కువ అయిపోతుంది. రౌండ్ 2లో అయిపోతాయి. ఇక్కడ ఈ హాట్ కేక్ లాగా ఎందుకు అవుతున్నాయో మరి దీనికి ఏమైనా డిమాండ్ ఉందా లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏరోస్పేస్ మనకి కంట్రోల్ అండ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉండట్టుంది. ఈ కంట్రోల్ అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా చేరితే దీన్ని చూడండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈసీఈ స్టూడెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్, త్రిబుల్ స్టూడెంట్స్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్కి అయిపోతాయి సీట్లు ఏమి ఉంటల్లా. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే అర్బన్ ప్లానింగ్ సివిల్ 232 అంటే మీకు ఒక 18 మార్కులు ఆ రేంజ్లో వచ్చిన. వాటర్ రిసోర్సెస్ 19 ఒక 19 మార్క్స్ 20 ఆ రేంజ్లో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా అదే రేంజ్. మైనింగ్ అండ్ మినరల్ మైనింగ్ కూడా ఉంటుంది. కమ్యూనికేషన్ 264 అంటే మీకు ఆల్మోస్ట్ 18-19 మార్క్స్ వస్తే సరిపోతుంది. విఎల్ఎస్ఐ 299 మీకు 20, 21, 22 మార్క్స్ రావాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్లా ఏదైనా కంప్యూటర్స్కి మంచి టఫ్ కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక 28 మార్క్స్ ఆ ప్రాంతంలో వస్తే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సింబిపూర్లో వచ్చే అవకాశం అయితే ఇది స్టూడెంట్స్. ఇంకా ఎవరైనా మరి డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే 5,000 రూపీస్ జాయిన్. నేను మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇండివిజువల్గా మాట్లాడతా. ఒక్కొక్కరికి ఒక కేటగిరీ ఉంటుంది కదా, ఒక్కొక్క కేటగిరీని బట్టి మీ మార్క్స్ ఎన్ని వస్తాయి, దానికి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉండదు కూడా మనం డిస్కస్ చేసుకోవద్దు. 1-to-1 డిస్కస్ చేయబడుతుంది. మరి ఇది ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మరి ఇక్కడ రౌండ్ 3కి అసలు ఏమీ లేవు, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రం ఉంది. స్టూడెంట్స్ ఇక్కడ అసలు ఆ కోర్ బ్రాంచెసే రౌండ్ 3లో కోర్ బ్రాంచెస్ లేవు. నో కోర్ బ్రాంచెస్ ఇక్కడ చూడండి, నో కోర్. ఎందుకంటే ఆఖరికి సిఎస్ఈనే మిగిలిపోయింది 243. అంటే సిఎస్ఈ ఎవరైనా జాగ్రత్తలు ఉన్నదా లేదా నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ 243 అండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మార్కులు, ఒక 22 మార్కులకి వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంది. అన్నీ మిగిలిపోయేది సిఎస్ఈ సీట్లు మిగిలిపోతాయి. చూడండి ఇక్కడ రౌండ్ టీకి మరి రౌండ్ 2కి చూద్దాం. రౌండ్ 2లో బాగా మిగులుతాయి. చూడండి ఇక్కడ చూడండి రౌండ్ 3 కూడా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్స్ ఇంజనీరింగే ఉంది. వాళ్ళు రౌండ్ 1లోనే అయిపోయినాయి. అంత టచ్ చూడండి, రౌండ్ 1లోనే అయిపోయినాయి. ఇక్కడ మినరల్ అవన్నీ కూడా సీట్లు. విఎల్ఎస్ఐ డిజైన్, విఎల్ఎస్ఐ రౌండ్ 3కి అసలు లేవమ్మ. ఇక్కడ చూడండి రౌండ్ 1లోనే ఉన్నాయి. విఎల్ఎస్ఐ డిజైను, మైక్రో అండ్ విఎల్ఎస్ఐ అంటే 2 పేర్లు ఒకటే, కానీ డిఫరెంట్ పెట్టేశారు. వీళ్ళు ఏం తెలియదు కానీ. మరి ఇది స్టూడెంట్స్. మరి ఎంటెక్ ప్లేస్మెంట్స్ జస్ట్ హైలైట్ చేస్తాను. ఎంటెక్ ప్లేస్మెంట్ ఎక్కడ జారాలా వద్దని డిసైడ్ చేసుకుంటారు మీరు కూడా. ఎందుకంటే స్టాటిస్టిక్స్ హై ప్యాకేజీ ఎంటెక్ ప్లేస్మెంట్స్ వచ్చేసి పీజీ ఎంటెక్ ఎంఎస్సి ప్లేస్మెంట్ 22.4% యాజ్ అ mid-22 విత్ 41 స్టూడెంట్స్ ప్లేస్డ్ అవుట్ ఆఫ్ 183కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 183 అయ్యారు. 2024లో అయితే 63 ప్లేస్డ్ అవుట్ ఆఫ్ 270 రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ ప్లేస్మెంట్ ఓవరాల్గా 56 lakhs ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. యావరేజ్ 13.5. పీజీ స్టూడెంట్స్ ప్లేస్డ్ 41. టోటల్ పీజీ ఆఫర్స్ 44, 2463. ఇది స్టూడెంట్స్. మరి అందరూ ప్లేస్ అవటల్లా 63 ప్లేస్డ్ అవుట్ ఆఫ్ 270కి 63 వచ్చారు. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎంటెక్ తర్వాత ఎందుకు ప్లేస్ అవ్వాలా సార్, ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు. ఎంటెక్ అయిపోయిన తర్వాత కొంతమంది పిహెచ్డీకి వెళతారమ్మ స్టూడెంట్స్, కొంతమంది టీచింగ్ ప్రొఫెషన్లకు వెళ్ళిపోతారు, కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్కి వచ్చి ఈ 3 రకాలుగా వెళ్ళిపోతారు. ఈ ఎంటెక్ స్టూడెంట్స్ ఒకళ్ళ పిహెచ్డీకి, తర్వాత రెండోది టీచింగ్ క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు మాకు టీచింగ్ ఇంట్రెస్ట్ సార్ మేము వెళ్ళిపోతాం, ఐ డోంట్ వర్క్ ఆన్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవాళ్ళు ఉంటారు. తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఏంటంటే బయట ట్రై చేసుకుంటారు జాబ్స్, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు యూజీ వాళ్ళు ఏంటంటే బీటెక్ వాళ్ళు ఈ ప్లేస్మెంట్ ద్వారానే మాత్రం వెళ్తారు. ఈ ఎంటెక్ వాళ్ళు ఏంటంటే రకరకాల మార్గాల్లో వాళ్ళు ప్లేస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఇక్కడ కౌంట్ కూడా చాలా తక్కువ కనపడుతుంది. 63 అవుట్ ఆఫ్ 270, 183 రిజిస్టర్ 41. ఈ విధమైన మరి కౌంట్ అయితే కనిపిస్తుంది. టీసీఎస్, క్యాటర్పిల్లరు, టెక్సస్ ఇన్స్ట్రుమెంటు, ఏదైనా స్కిల్ పెంచుకోవాలమ్మా. మనం ఏ కాలేజీలో చేరినా, ఎంటెక్ ఎక్కడ చేరినా కానీ స్కిల్ పెంచుకుని అక్కడ ఉండే వాళ్ళు కూడా ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే మీకు డెఫినెట్లీ విల్ గెట్ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకసారి మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదమ్మా. వాళ్ళు అసలు ఏమీ చదవటం కానీ, CGPA రావటం కానీ, కొంతమంది ప్రాక్టికల్స్లో కూడా తప్పుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళు ప్లేస్మెంట్కి నాట్ ఎలిజిబుల్, వాళ్ళు ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ ఇవ్వటల్లా అక్కడ ప్లేస్మెంట్ సెక్షన్ వాళ్ళు. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అయిన ప్రతి చోట కూడా మంచిగా పెర్ఫామ్ చేయండి, సబ్జెక్టులో బాగా లీనమయ్యండి, ఎక్కువ ప్రాక్టికల్స్ కానీ మరి కోడింగ్ లెవెల్ ఎక్కువగా ఉండండి. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.